ఒకవేళ ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళు డైలీ ఎన్ని అవర్స్ వాళ్ళకి కేటాయించవచ్చు? స్టడీస్ మీద పెడితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో అంటే 10 అవర్స్ ప్రిపేర్ అయ్యా, నైట్ ప్రిపేర్ అయ్యా, నైట్ అవర్స్ ప్రిపేర్ అయ్యా అని అంటుంటారు. నైట్ అవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి బిగినర్స్ ఉంటారు, స్టార్టింగ్ అప్ ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం గైడ్ చేస్తారు? బిగినర్స్ ఎలా ప్రిపేర్ కావాలంటే బిగినర్స్ కంపల్సరీ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఇస్తుంటారు కదా దీనికి కోచింగ్, బెటర్ ఏనండి? ఆన్లైన్ లో అర్థమవుతుందా? ఆన్లైన్ లో అంటే ఎఫెక్టివ్ గా ఉండదు. వాస్తవం చెప్పాలంటే ఆఫ్లైన్ తోటి పోలిస్తే ఆన్లైన్ లో ఎఫెక్టివ్ ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ మనం టీచ్ చేసేటప్పుడు ఆ విద్యార్థికి అర్థమవుతుందా, విద్యార్థి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆయన మాక్ టెస్ట్ మనం కండక్ట్ చేసేటప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఏ సబ్జెక్ట్ లో వీక్, అన్ని మనం ఎనాలిసిస్ చేస్తుంటాం. ఆన్లైన్ లో విద్యార్థి ఎవరితోటి కంపేర్ చేసుకుంటాడు? అండ్ ఇక్కడ ఒకటి వాస్తవంగా ఆలోచిస్తే ఒక 3-4 అవర్స్ క్లాసెస్ వినగానే కొంత కాన్సన్ట్రేషన్ కూడా అంటే టైర్డ్ అయిపోతుంటాడు అన్నట్టు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు. ఇట్లా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ తీసుకోలేము అంత దూరం వెళ్ళి అనే విద్యార్థులకు ఆప్షన్ ఆన్లైనే. బట్ ఆఫ్లైన్ తీసుకోగలిగే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైనే తీసుకోవడం బెటర్. ఓకే. ఒకవేళ ఈ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళు డైలీ ఎన్ని అవర్స్ వాళ్ళు కేటాయించవచ్చు? స్టడీస్ మీద పెడితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ కొద్దిమంది విద్యార్థులు యాక్టివ్ అయిన అంటే జాబ్ పొందిన వాళ్ళు కొద్దిమంది రాంగ్ గైడెన్స్ ఇస్తుండే. అంటే 10 అవర్స్ ప్రిపేర్ అయ్యా, నైట్ ప్రిపేర్ అయ్యా, నైట్ అవర్స్ ప్రిపేర్ అయ్యా అని అంటుంటారు. నైట్ అవర్స్ అసలు ప్రిపేర్ కావద్దండి, ఎందుకంటే మనం టైర్డ్ అవుతుంటాం. డే టైంలో లిమిటెడ్ సిలబసే, బట్ ఆ స్ట్రాటజీ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. స్ట్రాటజీ తెలిస్తే లిమిటెడే, స్ట్రాటజీ తెలియకపోవడం వల్ల వ్యాస్ట్ సిలబస్ గా అనిపిస్తుంటది అన్నట్టు. అరే ఎలా 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 అని కంగారు పడుతుంటాడు, బుక్స్ అన్ని ముందలు పెట్టుకుంటాడు. కామన్ గా అసలు సైకలాజికల్ గా చాలా మంది చెప్తుంటారు, ఒక 3-4 అవర్స్ చదివితేనే బ్రెయిన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంటది. సో మనం 3 అవర్స్ చదువుతున్నామా, 4 అవర్స్ చదువుతున్నామా, 6 అవర్స్ చదువుతున్నామా అనవసరం. చదివిన అవర్స్ నీకు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నావు ఇదండి. అందులో కూడా కొద్దిమంది ఏమంటారు పట్టినట్టు హై కాన్సన్ట్రేటెడ్ గా చదువుతారు. ఎక్కువ హై కాన్సన్ట్రేటెడ్ గా చదువుతుంటే తొందరగా టైర్డ్ అవుతుంటాడు. ఏ సబ్జెక్ట్ అయినా నేను జనరల్ అవేర్నెస్ చెప్పేటప్పుడు అలానే చెప్తుంటాం. ఈజీ మోడ్ లో ఎలా చెప్పగలుగుతాం, పిల్లలు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారంటే మనం చెప్పే సిలబస్, మనం చెప్పే సబ్జెక్టు ప్రీవియస్ పేపర్లలో వచ్చే క్వశ్చన్స్ కూడా అంత మన చుట్టూ ఉన్న సరౌండింగ్సే. హిస్టరీ సరౌండింగ్సే, జాగ్రఫీ సరౌండింగ్సే, బయాలజీ మన బాడీ సిస్టమ్స్, ప్లాంట్స్, ఎనిమల్స్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మన సరౌండింగ్సే. బట్ టీచర్ చెప్పే విధానంలో కూడా సొసైటీని కంపేర్ చేస్తూ జనరల్ మోడ్లో, ఓకేనా, థింకింగ్ చేసే విధంగా, ఇమాజినేషన్ చేసే విధంగా చెప్తుంటే ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. రైట్, ఆ విధంగా ప్రిపేర్ కావాలి. మధు గారు, మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి బిగినర్స్ ఉంటారు, స్టార్టింగ్ అప్ ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం గైడ్ చేస్తారు? బిగినర్స్ కి చాలా మంది ఏం చెప్తారంటే ఈ బుక్స్ కొను, ఆ బుక్స్ కొను అని చెప్పి. ఓకే, బుక్స్ కొనడం ఎవరికైనా ఈజీ, కానీ తను చదవడం ఇబ్బంది. ఇప్పుడు నేను కూడా చెప్తుంటాను, చెప్పే వాళ్ళు ఈజీగా చెప్తారు, కానీ ఆ ప్రాక్టికల్ గా చేసే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. సో ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే బిగినర్స్ ఎలా ప్రిపేర్ కావాలంటే బిగినర్స్ కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలి. ఎస్పెషల్గా బిగినర్స్ ఎందుకు అని అంటే తెలియని విషయాలు కోచింగ్ సెంటర్లో ఎన్నో చెప్తుంటారు. సో మనకు తెలియని విషయాలు అండ్ కెరీర్ గైడెన్స్, ఏ జాబ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి. ఇప్పుడు బిగినర్స్ ఏం చేస్తారంటే విలేజ్లలో కానీ లేకపోతే సిటీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తారు ఏంటంటే ఏదైనా జాబ్స్ ప్రిపేర్ కావాలంటే ఏ జాబ్స్ ప్రిపేర్ కావాలంటే ఒక గైడర్, సరే ఆయన కరెక్ట్ చెప్తుండా రాంగ్ చెప్తుండా అర్థం చేసుకోరు. ఓకే నువ్వు ఎన్డీఏ ప్రిపేర్గా అంటే ప్రిపేర్ అవుతుంటాడు, ఎలిజిబిలిటీ ఏంది ఏంటంటే. రీసెంట్ కూడా ఒక అబ్బాయి అదే మా ఇన్స్టిట్యూట్కి వచ్చిండు, సార్ నేను ఎన్డీఏకి ప్రిపేర్ అవుతాను మన అట్లా అని అంటే, ఎన్డీఏకి నీ ఏజ్ ఎంత అంటే 19 ఇయర్స్ అన్నాడు. 19 ఇయర్స్కి ఎన్డీఏ ఏజ్ లిమిట్ ఎంత అని అంటే చెప్పట్లేదు. మరి నువ్వు ఎందుకు ఎన్డీఏ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు అంటే, మా బ్రదరు, మేము హాస్టల్లో ఉంటాం సార్, మా బ్రదర్ కానిస్టేబుల్ చెప్పాడు, ఆయన ఎన్డీఏ ప్రిపేర్ అవ్వన్నాడు అని చెప్పాడు. అతనికి అసలు ఏజ్ లిమిటే లేదు, 19 ఇయర్స్. ఈ 19 ఇయర్స్కే ఎన్డీఏ అయిపోతుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అప్పటికి ఒకవేళ నీకు ఒక 6 months ఉన్నా కానీ ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు అయిపోతుంది. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు? మళ్ళీ ఎన్డీఏ కూడా యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది. అంటే కొంత డిఫెన్స్ జాబుల్లో పోలిస్తే హైయెస్ట్ జాబ్ ఎన్డీఏనే. కాబట్టి పేపర్ మోడ్ కానీ ఇంటర్వ్యూ కానీ 5 days ఇంటర్వ్యూ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఇవన్నీ నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలంటే నువ్వు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది లేకపోతే ఎలా అవుతావు?
ఇది రాంగ్ గైడెన్స్. సో ఏదో ఒక జాబ్ ముందు వేసుకొని నేను ఇదే ప్రిపేర్ అవుతా అని వస్తారు పిల్లలు. సో బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏం జాబ్స్ ఉంటాయి తెలుసుకొని మనకి ఏ విధంగా అంటే కోచింగ్ తీసుకుంటే అవుతుందా ఎలా అవుతుందా అనేది తెలుసు. ఇవన్నీ మరి ఎవరు చెప్తారు అని అంటే కోచింగ్ సెంటర్లో కూడా చెప్తారు, లేదా తెలుసుకోండి ఎలా ఇలా తెలుసుకొని కోచింగ్ తీసుకుంటే మంచిది బిగినర్స్. ఒక్కసారి అయితే కోచింగ్ తీసుకోవాలి, తీసుకుంటే మార్క్ టెస్టులు రాస్తుంటే పక్క వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటుంటే నేను ఏ పొజిషన్లో ఉన్నా ఇంకెంత ప్రిపేర్ కావాలి, ఎంత లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ నేను సెట్ చేసుకోవాలని తనకు తాను రియలైజ్ అవుతుంటాడు అని. అదనమాట. ఓన్గా ప్రిపేర్ అయితే బిగినర్స్ కొంతవరకు సక్సెస్ కాలేరనే చెప్తూ ఉన్నాను. అంటే మధు గారు ఇప్పుడు కంపల్సరీ కోచింగ్ అవసరమా, తీసుకుంటేనే సెంట్రల్ గవర్నమెంట్ బిగినర్స్ కి అవసరం, బిగినర్స్ కి కంపల్సరీ అవసరం. ఓకే, ఎందుకనంటే బిగినర్స్ అన్ని తెలుసుకోలేని పొజిషన్ లో ఉంటారు అనేది ఇక్కడ అంటే అందరు 90%. ఇప్పుడు కొద్దిమంది ఫ్యామిలీస్ లో వాళ్ళ బ్రదర్స్ బాగా చదివి ఉంటారు, బాగా ఎంకరేజ్ చేస్తుంటారు, గైడెన్స్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు వద్దనుకుంటే. కానీ ఏ గైడెన్స్ లేని వాళ్ళకి ఖచ్చితంగా కోచింగ్ కావాలి కదా. ఎవరు ఇస్తారు గైడెన్స్? మరి కోచింగ్ సెంటర్స్ ఇస్తాయి. సో బిగినర్స్ ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరమే, నా ఒపీనియన్ అదనమాట. మధు గారు చాలా మంది ఇప్పుడు చూస్తే తెలుగు విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో తెలుగు రాయడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ జాబ్స్ ఉంటాయి? ఎస్, మా ఉద్దేశం కూడా ఇదే అండి. ఎందుకనంటే స్టేట్ జాబ్స్ కి తెలుగు మీడియం విద్యార్థి ప్రిపేర్ అవుతుంటాడు, బట్ ఏ టైంకి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పలేము. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఓకే, వెల్ సెటిల్ అవుతాడు, బాగుంటుంది. కానీ ప్రాపర్గా ఇయర్ క్యాలెండర్ స్టేట్ జాబ్స్ అంటే ఈ మధ్య ఇద్దామని అనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం, కానీ ఇచ్చిన వరకు అయితే ఎప్పుడు జాబ్స్ నోటిఫికేషన్ వస్తాయనేది తెలియదు. సో సెంట్రల్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని అనుకుంటాడు తెలుగు మీడియం విద్యార్థి, బట్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుందని ఒక ఆయన హిందీలోనే ఉంటుందని చెప్తా ఉంటారు. దీన్ని రాంగ్ గైడెన్స్ అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి నుంచి రీసెంట్గా లాస్ట్ నోటిఫికేషన్స్ నుంచి తెలుగులో కూడా అవకాశం ఇస్తున్నారు. ఏ జాబ్స్కి ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అన్ని జాబ్స్కి ఇవ్వట్లేరు. ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో ఎస్పెషల్గా ఎస్ఎస్సి జీడి, ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్కి తెలుగులోనే కాదు దేశంలో ఉన్న ప్రాంతీయ భాషల్లో రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి 15. ఆ 15 అంటే టోటల్గా రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ 22. మళ్ళీ ఓకేనా, గుర్తించబడిన భాషలు రాజ్యాంగంలో 22, బట్ 15 భాషల్లో మనకు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అందులో మన తెలుగు విద్యార్థులకు, 2 తెలుగు రాష్ట్ర విద్యార్థులకు తెలుగులో రాసుకోవచ్చు, అండ్ ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూలో రాసుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ హిందీ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది నన్ను డౌట్ అడిగేది ఏంటంటే, సార్ మేము అప్లై చేసేటప్పుడు అక్కడ తెలుగు ఆప్షన్ పెట్టుకున్నాము, మరి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో రావా అంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ వస్తుంది. నువ్వు ఏ మీడియం పెట్టుకున్నా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ, అండ్ ఎక్స్ట్రాగా ఒకటి లోకల్ లాంగ్వేజ్. ఓకేనా, ఆ లోకల్ లాంగ్వేజ్ వస్తుంది, అది తెలుగు పెట్టుకుంటే తెలుగులో వస్తుంది, ఉర్దూ పెడితే ఉర్దూలో వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే నార్త్ తోటి కంపేర్ చేస్తే సౌత్ విద్యార్థులు అంటే సౌత్ రాష్ట్రాలు అంటే కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు హిందీ ఇంగ్లీష్లు ఇచ్చేది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతీయ లోకల్ లాంగ్వేజ్ అయి ఉంటారు కాబట్టి ప్రిపేర్ కాకపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా ఇస్తున్నారు, ఈవెన్ ఆర్ఆర్బిలో కూడా ఇస్తున్నారు. ఒక డిఫెన్స్లో తప్ప ఆర్ఆర్బిలో అండ్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో కూడా తెలుగులో ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇప్పుడు అవకాశం అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎవరైనా అప్లై చేయకపోతే జూలై 27 వరకు అవకాశం ఉన్నది. 10th క్వాలిఫికేషనే 18 to 27 years జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ బీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు పిహెచ్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది మంచి జాబ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులో కూడా రాయవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి సార్? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా జాబ్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్? అండి ssc.nic.in లేదా అది పాత వెబ్సైట్, లేదా కొత్త వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in. ఈ వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చింది, అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ ఆల్రెడీ మార్చ్లో నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇప్పుడు అప్లికేషన్ టైం కూడా ఉన్నది జూలై 27 వరకు, అండ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్లో ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి జీడి రీసెంట్గా రిజల్ట్ వచ్చింది. అండ్ మళ్ళీ ఎవరైతే రిజల్ట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆగస్టు 27కి మళ్ళీ నోటిఫికేషన్ ఉన్నది.
ఎగ్జాక్ట్లీగా అనుకున్న టైంలో ఇస్తుంది అన్నట్టు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్. సో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు August 27 నుంచి అప్లికేషన్ స్టార్ట్. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు July 27 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 days ఉన్నది. ఇంకెవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బికి సంబంధించినవి కూడా గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ రాలేదు, బట్ రావడానికి అవకాశం ఉన్నది. రెడీగా ఉండండి, ప్రీ ప్లానెడ్గా ఉండండి. అండ్ డిఫెన్స్ జాబ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఓకే. రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఓకేనా. అండ్ నేవీలో నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఆర్మీలో జాన్వరిలో వస్తుంది, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది ఏది డిఫెన్స్ కి సంబంధించింది అన్న. ఎన్డీఏ కూడా రీసెంట్ గా వచ్చింది, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ 2 times వస్తుంది ఇది నోటిఫికేషన్. అండ్ బ్యాంకింగ్ సంబంధించినవి కూడా రూరల్ రీజనల్ బ్యాంక్స్ రీసెంట్ గా వచ్చింది నోటిఫికేషన్. మళ్ళీ ఎస్బీఐలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇదండి, ఎప్పటికప్పుడు ఇయర్ క్యాలెండర్స్ ని ఫాలో కావాలి, ఓకే. తెలిసిపోతుంది.